అంతర్జాలం గురుకి స్వాగతం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంకు 4 దిక్కులు మాడవీధులు ఉంటాయి. వాటిని తిరుమాడవీధులు అని కూడా పిలుస్తారు. ఈ మాడవీధుల్లో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం. నంబర్ 1 పుష్కరిణి. ఈ పుష్కరిణి ఉత్తర మాడవీధిలో ఉంది. భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్నానం చేసి లేక కాళ్ళు కడుక్కొని వెళ్తారు. నంబర్ 2 వరాహస్వామి టెంపుల్. ఈ ఆలయం పుష్కరిణి ఉత్తర గట్టున ఉంది. వెంకటేశ్వర స్వామి వారు ఈ కొండలపై నివసించడానికి వరాహస్వామి వారి అనుమతి కోరారు. అందుకే ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. నంబర్ 3 శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం. సన్నిధి వీధుల్లో ప్రధాన ఆలయం మహాద్వారం కి సరిగ్గా ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది. పురాణాల ప్రకారం హనుమంతుని అల్లరిని అదుపు చేయటానికి ఆయన తల్లి అంజనాదేవి ఆయన చేతులకు బేడీలు అంటే సంకెళ్లు వేసింది. అందుకే దీనికి బేడి ఆంజనేయ అనే పేరు వచ్చింది. నంబర్ 4 శ్రీ హతీరాంజీ మతం. బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉంటుంది ఈ మతం. హతీరాం బావాజీ అనే గొప్ప భక్తుడి పేరు మీద నిర్మించబడింది. పురాణాల ప్రకారం అతను వెంకటేశ్వర స్వామితో కలిసి పాచకులు ఆడేవారని ప్రతీతి. నంబర్ 5 ఆస్థాన మండపం. ప్రధాన ఆలయం సమీపంలో ఉంటుంది ఈ మండపం. ఇది ఒక పెద్ద హాల్. ఈ పెద్ద హాల్లో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతాయి. నంబర్ 6 ఎస్వి మ్యూజియం. మాడవీధుల్లో నుండి కొద్ది దూరంలో కర్ణాటక గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ఈ మ్యూజియం లో పురాతన రాతి మరియు చెక్క శిల్పాలు, సాంప్రదాయ సంగీత వాయిద్యాలు మరియు శతాబ్దాలుగా ఆలయంలో ఉపయోగించిన బంగారు పూత వస్తువులు ప్రదర్శించబడతాయి. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఇవి అన్ని చూసారో లేదో కమెంట్ లో చెప్పండి. షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు గైస్, బై.